మన ప్రభువును మన రక్షకుడును అయిన క్రీస్తు యేసు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన గొప్ప వాగ్దానము, అది కీర్తనల గ్రంథం నుండి 28వ కీర్తన 18వ లేఖనాన్ని మనం చదువుకుందాం. మరణముతో మీరు చేసుకునే నిబంధన కొట్టివేయుదును. మరణముతో ఈ లోక జనులమైనటువంటి మనము చేసుకున్న నిబంధనను దేవుడు కొట్టివేస్తూ ఉన్నాడు. మరణము అనగా పాపము, ఆ పాపము నరకమునకు చేరువ చేస్తుందని, సర్వజనుల యొక్క రక్షణార్థమై ప్రభు అయిన క్రీస్తు యేసు ఈ లోకమునకు రాగా, మరి ఆ మరణముతో చేసుకున్నటువంటి ఆ నిబంధన సర్వజనుల నుండి కొట్టివేయబడి, మరి నరక పాత్రులము మనము కాకుండా మనము ఆపడానికి ప్రభు అయిన క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. ఇది నిజం, ఇది సత్యం. మరి ఆ నిబంధనను కొట్టివేసి మరి నిత్య జీవము అనే నిబంధనకు మనల్ని చేరువ చేయడానికి, నిత్య జీవానికి మనల్ని నడిపించడానికే ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. మరణ నిబంధనను కొట్టివేసి నిత్య జీవం అనే నిబంధనకు చేరువ చేయడానికి ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మన కొరకు మరి పాపము అనే ఆ మరణపు ముళ్ళును విడిచివేసినటువంటి దేవాతి దేవునికి మనం వారసులమనే విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదని ఈ లేఖనము మనలకు గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క లేఖనము మన యందు మరి నిత్య నిబంధనగా, దేవుని యొక్క వాగ్దానముగా, మరి మరణ నిబంధనను మనం విడనాడి ప్రభువులో నిత్యమైనటువంటి నిత్య జీవం అనే నిబంధనకు చేరువ కావడానికి ఎంతమంది మనం ఏకీభవిస్తూ ఉన్నాం. మనలో ఎంతమంది ఈ వాగ్దానమునకు మరి లోబడుతున్నాం, ప్రభు యొక్క వాగ్దానమునకు మరి చేరువ అవుతున్నామో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని దేవుడు ఈ యొక్క లేఖనము ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దినం నుండి అయినా సరే మనం ఆ మరణ నిబంధన కొట్టివేసినటువంటి ప్రభువైన యేసుక్రీస్తును మన హృదయములలోకి ఎత్తుకుందామా? ఆయన హత్తుకొని ఇది నుండి జీవిస్తామా? అలా ఆలోచించి ఈ ప్రార్థనలో మీరు ఏకీభవించాలని ప్రభువు నామములో మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. అందరం ప్రార్థిద్దాం. కళ్ళు మూసుకుందాం, కళ్ళు ఉంచుకుందాం. మహాగణుడా, పరిశుద్ధాత్మ దేవుడా, మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానంను మా అందరి హృదయములలో మీరు స్థిరపరచమని, బలపరచమని, భద్రపరచమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. ప్రభా, మేము నిత్య నిబంధనకు చేరువయ్యే రీతిగా మా హృదయ తలంపులను నాయన మీరు నిశ్చయముగా క్రీస్తుకు మాదిరికరమైన తలంపులలో జీవించే భాగ్యాన్ని దయచేయమని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో మమ్మల్ని మేము మిక్కిలిగా తగ్గించుకుంటూ అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.